వైసీపీ నీచ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. వాళ్లకు రాష్ట్ర అభివృద్ధి అస్సలు పట్టదు. అమరావతి అంటే విపరీతమైన ద్వేషం. ఎంతసేపు అధికారం గురించే వాళ్ళ తపన. అధికారం పోయినప్పటి నుంచి జగన్ రెడ్డి నుంచి నాయకులందరూ పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారు. సోమవారం నాడు బిట్స్ మేనేజ్మెంట్ తన కొత్త క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 1000 కోట్లతో పెట్టుబడి పెడుతున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. 7,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతారని కూడా పేర్కొన్నారు. బిట్స్ వైస్ ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా స్వయంగా ట్వీట్ చేశారు. అంతే, వైసీపీకి ఎక్కడో కడుపులో మంట. అమరావతి అభివృద్ధి అయితే అస్సలు తట్టుకోలేరు. బిట్స్ లాంటి ప్రఖ్యాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అమరావతికి వస్తుందంటే వాళ్ళు ఎందుకు శోకాలు పెడుతున్నారో ఎవరికి అర్థం కాదు. స్వాగతించడం మానేసి బిట్స్ వాళ్ళను ఆంధ్రాకి రావద్దు, ఇక్కడ ఏమీ లేదు, వేరే స్టేట్లో పెట్టండి అని ఎక్స్లో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారంటే వైసీపీని ఏమనాలి? జగన్ రెడ్డి సైకో బ్యాచ్ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలలేదా? ఇంకా నాశనం చేయడానికి కాచు కూర్చున్నారా? ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళే బుద్ధి చెప్పాలి. రేపు మీ దగ్గరకు జగన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ వచ్చినప్పుడు ఆ చెంప ఈ చెంప వాయించేయాలి. అప్పుడే వీళ్ళకు బుద్ధి వస్తుంది. 5 ఏళ్ళు అమరావతిని పడుకోబెట్టి ఇప్పుడేమో పనులు స్టార్ట్ అవుతుంటే ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలి? వీళ్ళు మనుషులేనా? చంద్రబాబు సీఎం అయ్యాక 2014 నుంచి 2019 మధ్య అమరావతికి వచ్చిన VIT, SRM, అమృత యూనివర్సిటీలు చక్కగా నడుస్తున్నాయి. బిజినెస్ స్కూల్ XLRI రాబోతుంది. మెరిడియన్, గ్లెండెల్ లాంటి కార్పొరేట్ స్కూల్ త్వరగా స్టార్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న బిట్స్తో అమరావతి ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. ఇవన్నీ వైసీపీకి నచ్చని అంశాలు. వీళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, చేసే వాళ్ళని చేయనివ్వరు. నిరంతరం అడ్డుపడుతూ ఉంటారు. ఓడిపోయినా వీళ్ళ బుద్ధి మాత్రం ఏమాత్రం మారలేదు. ఇదే వీళ్ళ నీచ రాజకీయం.